నేను మీ శ్రీకరిని ఒకసారి మా గార్డెన్ చూపిస్తాను. బాబే అండ ఇదిగోండి బోళ్ళు బోళ్ళు పూలు చూడండి. ఇది కట్టలు కట్టలు పూసేస్తుంది. ఇదిగోండి చూసారా ఎన్ని పూలు. హాయ్ నాకు పువ్వు పూసింది. ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ శంఖం పూలు. ఇదిగోండి అన్నయ్య బయట ఇంకో గార్డెన్ అని చూపిస్తారు. అవన్నీ పైన పూలు. ఇదిగోండి చూసారా పసుపు గులాబీలు మూడు పూసినాయి. తెల్ల గులాబీలు చూపించిన తెల్ల గులాబీలు కూడా 3. 1 2 3. ఇది తెలుసు కదండి హిందూస్ తెలుసు. ఆకులు దేవుడికి పెట్టుకుంటాం. అబ్బా ఎంత కమ్మగా వస్తుందో వాసన. బయట ఇంకో గార్డెన్ విని చెప్పు ఫ్రెండ్స్. ఏంటి ఏం చేస్తున్నావు? నీళ్ళ ఆడుతున్నావా? ఇదేం చేస్తుందో దానికే తెలీదు. బయట అంటే ఏం ఉండదు కానీ పెద్ద చెట్టు ఉంటుంది. అదిగోండి అది కూడా గార్డెనే. మొత్తం చూపించాలా? అదిగోండి అది గార్డెన్. అయ్యో కాస్త ఏంటండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అయ్యో పాపం తులసి మొక్కలు పీకేశారు దీన్ని. స్ట్రైట్గా ఉండట్లేదు. చాలా గట్టిగా అయితే ఉంది. దానికి కథ ఏదో కట్టాలి. తులసి మొక్క నీళ్ళు కట్టాలని తెచ్చావా? ఇదే తులసి మొక్కే కానీ ఎండిపోయింది ఎండలకి. సూది మల్లెపూ మొక్క అంటారు దీన్ని. సూది మల్లెపూ ఒకటి చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి సూది మల్లెపూ అంటారు దీన్ని. ఇది ఇంకోటి ఇది పింక్ ఏదో నాకు తెలీదు. ఈరోజు నాకు శంఖం పూలు మొక్కలు చూపించాను కదా. వెనక్కి ఉన్నాయి. వెనకాల ఇదంతా వెనకాల పైన పూలు ఉన్నాయి చూసారా? ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు అనమాట. మొత్తం బిల్డింగ్ మొత్తం అంతా బిల్డింగ్ చేయమంటున్నాడు. బిల్డింగ్ కట్టేస్తున్నారు. ఇక్కడ మొక్కలు ఉండే మా గార్డెన్ మొత్తం తీసేసుకుంది. అదంతా కరివేపాకు చెట్టు మాదే. కరివేపాకు చెట్టు అది. కరివేపాకు చెట్టు తెలీదా? అదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ బచ్చల కూర ఎవరికైనా తెలుసా? ఈరోజు చూపించిన ఒక పువ్వు డబల్ శంఖం పువ్వు అని పువ్వుగా ఉంటుంది. ఇది డబల్ శంఖం చెట్టు. ఇలా పెట్టద్దు. ఎంత ఇదిగోండి దీంతో శంఖం పూలు ఉంటాయి. ఎక్కడ ఉంటే చూపిస్తాను. ఇదిగోండి ఇదిగో ఫ్రెండ్ వాళ్ళు ఇంత చిన్న అనమాట. చిన్న శంఖం పూలు వెనీదా. ఇదిగోండి పూసి దీనికి పూసి మొత్తం గార్డెన్ అయితే చూపించాను. ఇల్లంతా చూపిస్తాను.
అదుగో మా ఇల్లు. వస్తున్నా. హాయ్ చెప్పు. బాబాయ్. ఎప్పుడు అమ్మ హాయ్ చెప్పు. అమ్మ పైన కింద ఇల్లు అంతా మళ్ళీ కదా. అంటే తాతయ్య అమ్మమ్మది తాతయ్య. అమ్మమ్మ పైన కింద ఇల్లు అంతా మళ్ళీ కదా. ఈ అపార్ట్మెంట్ అంతా మళ్ళీ. పాలా బూస్టా హార్లిక్సా? బూస్ట్. ఇది అవన్నీ నీకే. తాగేసి వెళ్తాను. మొత్తం చూపిస్తాను. మా తాతమ్మ ఉంటుంది ఒక్కదానికి సింగిల్. తాతమ్మ హాయ్ చెప్పు. ఇది మా ప్లేయరు. బొమ్మలన్నీ ఆ సంచిలో ఉంటాయి. ఈ సంచిలో అయితే ఉంటాయి. అది బాల్. మీ దగ్గర చూస్తూ ఉండండి. పాలు తాగు. ఇది హాల్. అది డైనింగ్ హాలు. డైనింగ్ టేబుల్ కింద పెద్ద హాలు. మాదేమో చిన్న డైనింగ్ టేబుల్. ఎర్రగా చిచి దేవుడి గది. దండం పెట్టుకుంటారా? ఇదిగోండి. దండం పెట్టుకోండి. వంటగది, చారు, ఏంటి నాకు తెలీదు. చిన్నది మా పని మనిషి లేదు, వెళ్ళిపోయాడు. అందరికి వచ్చింది తనే పని మనిషి. అందరికీ ఒకే బర్త్. పైన ఒకటి ఉంటుంది. ఏమన్నా నా పేరు వెనిలా ఐస్ క్రీమ్ కాదు, బాగున్నాను. మీరు ఎవరో అన్నారు వెనిలా ఐస్ క్రీమ్ అని. అది కడిగేస్తా. నేను కడగాలమ్మా. గోపి ఎక్కడ దాకా వెళ్ళదా? చూపించాను కదా. పసుపు గులాబీలు మాత్రం నాకు ఎందుకో నచ్చేసింది. ఈ మొక్క తీసుకెళ్ళిపోతా. దీని పక్కనే మెచ్చు. ఇదిగోండి కిటికీ ఉంది కదా, కిటికీ దగ్గర ఇలా కూర్చుని మొత్తం మొక్కలన్నీ చూసేదాన్ని. చిన్నప్పుడు ఇలా తీసుకొచ్చేవారు. నా చిన్నప్పుడు ఏంటంటే మా చిన్నలు అప్పుడు అంత డబ్బు ఏం లేవు. మా అమ్మమ్మ వాళ్ళు అంతకాలం చేశారని ఏం చేశారంటే అయిపోయారు. అది ఉండేవారు అంకులు వచ్చారు.
చెత్త తీసుకురానికి చెత్త తీసుకెళ్తా చూపిస్తా. చెత్త బండి లేకుండా చెత్త తీసుకెళ్ళిపోతున్నారా? వెళ్తూ ఉంటారు. నేను పైన ఉన్నాను కదా, చెత్త తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను. మేము తెచ్చుకోవాలి, మేము చెత్త ఎంత తీసుకెళ్దాం, వాళ్ళే వస్తారు. వాల్ పేపర్ పక్కన బాగుందా? ఇది కిచెన్, ఇంకా ఏం సర్దలేదు. ఇక్కడ మా మావయ్య కిందకు తెచ్చుకుంటాం. ఇక్కడ మా మావయ్య నేను సినిమా చూసాను. అమ్మో ఇది చూసారు అని కృష్ణుడు చూసి కృష్ణుడు రాజ్ పికాక్ చూడండి ఎలా ఉందో రూమేనా ఇది. ఇది కూడా అలాగే ఉంటుందండి. ఇక్కడ మంచి మీద అట్లే బాత్రూమ్. మరి కాకినాడ అనమాట, నేనే పెనుగొండ వచ్చాను. ఓ ఇంకా పైన చూపించలా. ఇంకా పైన 2 మేర ఉంటాయి. నేను 2 మేర ఎక్కలేను కానీ ఒక మేర ఎక్కుతాను అనమాట. 2 అయితే లాక్ వేస్తాను. ఇంకా లేదు. ఎక్కడంటే లాక్ అది తీసి అలా. ఇక్కడ మొత్తం మా మావి జిమ్ అదంతా. మా మావి జిమ్ కట్టించుకున్నారు. రోడ్ పైనుంచి కిందకి చూస్తే చూసారా ఎలా ఉందో. అమ్మ పడ్డానంటే నాకు మూతి పగిలిపోద్ది.